దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 103వ కీర్తన 11వ వచనములో, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఏడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి యందు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉంటుందో అంతకంటే అధికముగా దేవుని కృప ఉంటుందట. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావా? దేవుని కృపని నువ్వు కోరుకుంటూ ఉన్నావా? దేవుని బిడ్డలారా, అయితే మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. ఈ దినము దేవుణ్ణి ఆరాధించే దినము, ఈ దినము దేవుని స్తుతించే దినము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినము. దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. దేవుని యొక్క మనసును నోచుకునేటటువంటి ప్రవర్తన ఈ దినమున మీరు ప్రవర్తించకుండా దేవుని మాటకి మీరు విధేయత చూపినట్లయితే దేవుని కృప మీ ఎడల అధికముగా ఉంటూ ఉంది. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనుక, దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మీ పైన కుమ్మరింపబడాలి అంటే మీరు దేవుని సన్నిధానానికి వెళ్ళాలి. దేవుని సన్నిధానంలో విధేయత చూపాలి. దేవుని మాటలకు విధేయత చూపినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరిచేటటువంటి స్థితిలో ఉండరు. పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచకండి. వాక్యం సెలవిస్తా ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనములో, దేవుని పరిశుద్ధాత్మనంట. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లయితే ఈ యుగమందే కావచ్చు, రాబోవు యుగమందే కావచ్చు, క్షమాపణ లేదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు క్షమాపణ కోరి దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ సమయము ఉండదు. దేవుని బిడ్డలారా, క్షమించడానికి సమయం ఉండదు. కనుక సమయం ఉండగానే పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని సన్నిధానానికి వెళ్ళి పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మీరు మీ కుటుంబం అంతా దేవుని స్తుతించండి, ఆరాధించండి. దేవుని బిడ్డలారా, అప్పుడు మీర పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా, దేవుని బిడ్డలారా, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, ఆత్మను ఆర్పకుడి. అవును దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని ఆత్మతో ఆరాధించే దినము గనక ఈ దినమున మీరు దేవుని ఆత్మను ఆర్పివేయకండి. దేవుడు దుఃఖపడతాడు. అది మీకు మీ కుటుంబానికి క్షేమము కాదు. కాబట్టి సమస్తమును పరీక్షించి మేలేదే దానిని చేపట్టుడి. ప్రతి విధమైనటువంటి కీడునకు దూరముగా ఉండుడి. ప్రతి విధమైనటువంటి కీడుకు మీరు దూరముగా ఉండుడి అంటే కీడుగా కనబడేటటువంటి ప్రతి దానికి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళడానికి మీకు అడ్డుగా ఇంకేదైనా ఉందేమో, అది కీడుగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు మందిరానికి వెళ్ళకుండా వేరే వేరే పనులు మీకు అడ్డుగా వస్తున్నాయేమో, దేవుని బిడ్డలారా, అది మీకు కీడు నిమిత్తమే. ప్రతిదానికి మీరు దూరముగా ఉండండి. కీడుగా ఉండే ప్రతిదానికి మీరు దూరముగా ఉండి మీరు మీ కుటుంబ సమేతంగా వెళ్ళి దేవుని మీరు ఆరాధించండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, కడుపార తిని తృప్తి పొంది స్తుతించినట్లు, మీరు దేవుని స్తుతించినట్లుగా తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా దేవుడు అనుగ్రహింపజేస్తాడట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట! నా జనులిక ఎన్నడూ సిగ్గుపడరు అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! దేవుని పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచకండి. దేవుని పరిశుద్ధాత్మ మీర సంతోషపడేటట్టుగా ఉన్నట్లయితే ఏ కీడు అనుభవిస్తున్నారో, ఏ శ్రమలు అనుభవిస్తున్నారో, ఏ ఇబ్బందులు అనుభవిస్తున్నారో, ఏ ఆర్థిక పరిస్థితులు అనుభవిస్తున్నారో వాటన్నిటి కూడా తీసివేసి చక్కని తృప్తి కలిగినటువంటి స్థితిని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక ఎన్నడూ కూడా సిగ్గునొందేటటువంటి స్థితి మీకు ఉండదు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది,
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్న నేను. అవును దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ సంతోషించడం వల్ల నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు ఎన్ని మేలు చేస్తున్నాడో దేవుడు ఈ దినమున మీరు విన్నారు. అలాగునని పరిశుద్ధాత్మను పొందుకొనుటకు దేవుని సన్నిధానానికి వెళ్ళండి, అడగండి. ఆయన కాదనకుండా ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్.